దేవగుడి మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 30 మినిట్స్ తో సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ మూవీని నైట్ ఒక 40 మినిట్స్ చూశాను గైస్. అందువల్ల మీకు రివ్యూ అయితే కొంచెం త్వరగా వస్తుంది ఇప్పుడు. అంతేగాని వీడియోకి టైం మేనేజ్మెంట్ లేదనకంటే. సరే, ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. మూవీ స్టార్టింగ్ లో ఒక పెద్ద ఫైట్, ఒక బ్లాస్ట్లు, కార్ చేజులు మొత్తం ఉంటాయి అనమాట. అక్కడ కొంచెం బాగుంటది. ఇంకా మూవీ మొత్తం రౌడీజం, ఫ్యాక్షన్ అంటూ అలా ఉంటది అనుకున్నా. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ లో ఒక ఫైట్ తప్ప ఇంకా మూవీలో ఫైట్స్ ఏ ఉండవు గైస్. మూవీలో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టోరీ ఇలా ఉన్నదాన్ని అలా తిప్పేస్తారు గైస్. మనం స్టార్టింగ్ లో ఒక హాఫ్ అన్ అవర్ లో ఇదిరా స్టోరీ అనుకుంటాం అనమాట. బట్ హాఫ్ అన్ అవర్ తర్వాత స్టోరీ ఇది కాదమ్మా, స్టోరీ వేరేదమ్మా అని చెప్పేస్తారు. అసలు నాకు అర్థం కాని ఏంటంటే మూవీలో ఫస్ట్ హాఫ్ అసలు ఎందుకు జరిగిందో ఏమో నాకేం అర్థం కాలేదు గైస్. అసలు మూవీ స్టార్టింగ్ లో ఫైట్స్ అవుతా ఉంటాయి అని చెప్పా కదా, అసలు మూవీలో ఎవరో అర్థం కాదు. అసలు ఆ ఫైట్స్ ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, నాకైతే ఏం అర్థం కాలేదు గైస్. చెప్తున్నా కదా గైస్, అసలు మూవీలో స్టోరీ వేరు, ఫస్ట్ హాఫ్ లో జరిగేదే వేరు. అసలు మూవీలో ఆ స్టోరీకి ఆ ఫస్ట్ హాఫ్ కి సంబంధమే ఉండదు గైస్. చాలా డిఫరెన్స్ ఉంటది. ఇంకా మూవీలో ఒక లవ్ స్టోరీ ఉంటది గైస్. అసలు ఆ లవ్ స్టోరీ ఎంత క్రింజ్ అంటే అంత క్రింజ్ గా ఉంటది. అసలు దాన్ని ఎవడన్నా లవ్ స్టోరీ అంటారా? అసలు లవ్ స్టోరీ ఎక్కడ చూపించారో నాకేం అర్థం కాలేదు. మరి ఏదో హీరోయిన్ అబ్బాయిని చూసిందంట, లవ్ పుట్టేసిందంట, ఏందో మరి మామ. ఒక థియేటర్ లో ఒక చిన్న ఫైట్ ఉంటుంది గైస్, మన హీరో కొడతాడు అనమాట. ఆ సీన్ లో మన హీరోయిన్ రియాక్షన్ చూడాలి గైస్. లిటరల్లీ నాకైతే నవ్వొచ్చింది. అసలు ఎక్కడ లేని పనికిరాని సంత మొత్తం ఈ మూవీలోనే ఉంది మామ. అసలు ఏంటంటే మూవీ స్టార్టింగ్ లోనే మన హీరో వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. చనిపోయిన వెంటనే కామెడీ సీన్స్ వస్తా ఉంటాయి. అక్కడ అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం వేస్తున్నారో నాకేం అర్థం కాలేదు గైస్. అక్కడేమో ఎమోషన్ నడుస్తా ఉంటది, వీళ్ళేమో కామెడీ చేస్తా ఉంటారు. ఎవరికి వర్కౌట్ అవుతుంది అక్కడ. ఇంకొకటేమో మూవీలో గంగమ్మ జాతర అంటారు. అసలు ఎప్పుడైందో ఏమో గంగమ్మ జాతర అయిపోయిందంట. అసలు చూపించలేదు మనకి. ఏదో ఒక 2 సీన్స్ లో డాన్స్ చేశారంటే అయిపోయిందంట. అది కూడా రియలిస్టిక్ గా ఉందంటే లేదు. ఇంకా సెకండ్ హాఫ్ లో గైస్ దేవుడిని వాడుకున్నారు గైస్, దుర్గమ్మ తల్లిని. ఏం వాడకం అసలు, ఏందో మామ. సీన్ బై సీన్ దుర్గమ్మ తల్లి వస్తానే ఉంటది, అక్కడ బీజియం వస్తానే ఉంటది. అదేమన్నా వర్కౌట్ అవుద్దా అంటే వర్కౌట్ అవుతుంది అనమాట మనకి. అసలు వాడకం అంటే ఇది గైస్ బీభత్సంగా వాడుతా ఉంటారు అనమాట. వెనకాలేమో బీజియం చేస్తా ఉంటారు, ఏదో చేస్తా ఉంటారు. ఓన్లీ సెకండ్ హాఫ్ లో ఏంటంటే మన హీరోయిన్ ఒక ఇద్దరు దగ్గర చిక్కుపోతుంది అనమాట. ఆ సీన్ గైస్ కొంచెం బాగుంది. నాకైతే మూవీ మొత్తం మీద ఆ సీనే కొంచెం బాగా నచ్చింది. నాకు ఆ ఒక్క సీన్ లోనే పర్ఫెక్ట్ గా దుర్గమ్మ తల్లిని వాడుకున్నారా, కొంచెం బాగా యూస్ చేసుకున్నారా అనిపించింది నాకు. ఇంకా మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి కానీ దుర్గమ్మ తల్లిని బేస్ చేసుకొని ఆ సీన్స్ నాకైతే ఏవి వర్కౌట్ అవ్వలేదు గైస్. ఇంకా ఈ సెకండ్ హాఫ్ కూడా దారుణంగా ఉంటుంది అనమాట. స్టోరీ మొత్తం చేంజ్ చేస్తారనమాట. నరేష్ ఏమన్నా బాగుందా అంటే అది కూడా బాగుండదు. ఏదో లవ్ స్టోరీ అనేసి ఎలా పెడితే అలా తీసుకువెళ్తా ఉంటారు. అదైతే మనకైతే అసలు వర్కౌట్ అవుతుంది అనమాట. అలాగే క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటది. ఆ ఫైట్ అయితే అసలు ఫైట్ లాగే లేదు, ఏదో కొట్టుకున్నారంటే మరి నాకేం అనిపించలేదు. మరి అసలు మూవీలో నరేషన్ బాగాలేదు. స్టోరీ వైజ్ గా అయితే మూవీ పర్ఫెక్ట్ గా వెళ్ళదు అనమాట. ఎలా పెడితే అలా తీసుకువెళ్తా ఉంటారు. అసలు కంటిన్యూషన్ ఉండదు మూవీకి. స్టోరీకి తగ్గట్టుగా కంటిన్యూటీ మెయింటైన్ చేస్తే కొంచెం బాగుండేది. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే ఊరు పెద్ద అయిన కూతురు కింద జాతి వాడిని ప్రేమిస్తుంది. అయితే అప్పుడు ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఏంటి అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. స్టార్టింగ్ లో అయితే ఒకే ఒక సీన్ ఖచ్చితంగా డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మూవీలో ఫ్రెండ్షిప్ అనేసి ఒక ఎమోషన్ ట్రై చేస్తా ఉంటారు గైస్. ఆ ఎమోషన్ ఏమన్నా వర్కౌట్ అవుద్దా అంటే అది కూడా వర్కౌట్ అవ్వదు. మూవీలో ఎమోషన్ అయితే బీభత్సంగా ట్రై చేస్తా ఉంటారు. కాకపోతే మనకైతే అసలు వర్కౌట్ అవ్వదు అనమాట. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, పర్ఫార్మెన్స్ గైస్ పర్లేదు, బానే ఉన్నాయి. ఓకేలా ఉన్నాయి అనమాట అన్ని. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.